కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అలాగే కాంగ్రెస్ ఏ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు కేరళను మాత్రమే కాదండి, యావత్ దేశాన్ని కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే మే 4న ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి. వాళ్ళ పరిపాలన కూడా ప్రారంభమైనా కూడా కేరళకు మాత్రం ఆ అదృష్టం ఇంకా కలగలేదు. యూడీఎఫ్ ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో కేరళలో గెలిచింది. 102 సీట్లు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా తమ అభ్యర్థిని, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయడంలో సమాలోచనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరి వాటి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అలాగే అక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు? అలాగే వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కాంగ్రెస్ ఏ విధమైన సంకేతాన్ని ఇస్తుందనేటువంటి ఆలోచన కూడా దీంట్లో మనం మిళితం చేసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పిన్నరయ్యి విజయన్ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టి తాను పీఠాన్ని కైవసం చేసుకునేది. అనేక పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా, యూడీఎఫ్గా అక్కడ కేరళలో అద్భుతమైన ఒక విజయాన్ని నమోదు చేసుకునేది. మరి ఇంతవరకు బాగానే ఉంది. మరి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి విషయం వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఒక ప్రతిష్టంభన ఈనాటికి కూడా కొనసాగుతోంది. దాదాపు 10 రోజులు అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ కావస్తోంది, 4వ తేదీ కాబట్టి. మరి ఇంకా కూడా ఈ విషయంపై ఎటువంటి ఒక నిర్ణయం రాకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని ఇప్పుడు కేరళ రాష్ట్రంలోనూ, అలాగే ఇప్పుడు న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా ఈ విషయంపై ఫోకస్ ఉంది. దానికి కారణం ఇప్పుడు అక్కడ ఒక 3 పేర్లు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో మొదటి పేరు కేసీ వేణుగోపాల్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఫర్ ఆర్గనైజేషన్. మరి వేణుగోపాల్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండటానికి ఆర్ట్స్ ఆర్ ఫేవరింగ్ హిమ్ అని చెప్తూ ఉన్నారు. మరి అళపుజ ఎంపీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క పార్టీకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీస్కి బాగా దగ్గర అవటం, అలాగే ఎంపీస్ యొక్క స్టాండ్ ఉండటం ఆయనకున్నటువంటి ఒక బలం, స్ట్రెంత్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయనకున్నటువంటి అనుభవం కూడా, ముఖ్యంగా ఒక ఎంపీగా అళపుజ ప్రాంతంలో ఆయనకున్నటువంటి పట్టు, అలాగే కేరళ విషయంలో ఆయనకున్నటువంటి అనేక సంఘటనలు ఆయన ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఒక సమర్థమైనటువంటి నాయకుడుగా ఆయన సీఎం అభ్యర్థిగా అన్ని విధాలా కూడా ఆయన సరి అయినటువంటి వాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి కేసీ వేణుగోపాల్ విషయంలో ఇన్ని రకాలైనటువంటి ఆయన క్వాలిఫికేషన్స్ కానివ్వండి, క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా మరి కేక్ వాక్గా ఉందా సీఎం పదవి అంటే, ఆ సీఎం సీట్ అంటే అక్కడ కాదనే చెప్పాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా 2 అభ్యర్థులు కూడా అంత గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు. అసలు మనం ఎలక్షన్లో గట్టి పోటీ చూసాం, కానీ ఇక్కడ చూసినప్పటికీ అభ్యర్థి విషయంలో, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూడా ఇటువంటి గట్టి పోటీని ఇక్కడ చూడటం నిజంగా ఒక విలక్షణమైన పరిణామంగా మనం పేర్కొనవచ్చు. ఎందువల్ల అంటే మనం ఏ పార్టీని కూడా నిందించాలనో లేదా ఏ పార్టీని కూడా తక్కువ చేసి చూపించాలనేటువంటి ఉద్దేశం లేదు. ప్రతి పార్టీ కూడా తనకు ఉన్నటువంటి కొన్ని విధి విధానాలు, కార్యాచరణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కాబట్టి మేబీ కాంగ్రెస్ ఈజ్ థింకింగ్ వెరీ డీప్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ తరువాత అంటే కేసీ వేణుగోపాల్ని గనక సీఎంగా చేసినట్టయితే కేరళలో చాలా ఇబ్బందులు కలగక తప్పవు అని హెచ్చరిస్తున్నటువంటి మరో వర్గం ఏది అంటే సతీశన్ వర్గం. ఇప్పటి వరకు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి సతీశన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ఏండ్లుగా ఉన్నటువంటి వ్యక్తి. కేరళలో ఉన్నటువంటి రాజకీయాలని, ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఆయనకు చక్కటి అనుబంధం ఉంది. అలాగే అతను ఐయుఎంఎల్ బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే వారి సపోర్ట్ కూడా ఈయనకు చాలా మెండుగా ఉంది. మరి సతీశన్కు ఇటువంటి అవకాశం వస్తుందా అంటే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి సతీశన్ వర్గం వాళ్ళు ఎలా అంటే వాళ్ళ విషయంలో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానానికి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేశారు. సతీశన్ను గనక మీరు సీఎం అభ్యర్థిగా చేయకపోతే, సపోజ్ మీరు గనక కేసీ వేణుగోపాల్ని కనుక చేసినట్టయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు. అవేమిటివి అంటే
2 ఎలక్షన్లు మీరు వెంటనే చవి చూడవలసి ఉంటుంది. ఇప్పుడు పార్టీ 2 ఎలక్షన్లు మళ్ళీ అక్కడ 2 ఎలక్షన్లు కనుక పెడితే దాంట్లో నిలబడి మళ్ళీ గెలవాలంటే ఆ శ్రమను తట్టుకునేటువంటి స్థితిలో లేదు, అంత స్ట్రెస్ తీసుకునేటువంటి స్థితిలో లేదు. మరి ఎందుకు ఆ 2 ఎలక్షన్లు అని అడిగినప్పుడు, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని కనుక అక్కడ ముఖ్యమంత్రి చేస్తే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. అంటే మళ్ళీ అక్కడ ఎంపీ పదవికి లోక్సభ ఎలక్షన్ అక్కడ ఒకటి జరగాలి అళపుజ స్థానంలో. మరి ఇక్కడ ఆయన ఒక అభ్యర్థిగా గెలవలేదు కాబట్టి ఆయన మళ్ళీ ఇంకొకరు రాజీనామా చేస్తే ఆయన ఆ అభ్యర్థి స్థానంలో నిలబడి మళ్ళీ గెలవాలి. అంటే 2 ఎలక్షన్స్ అనేవి అనివార్యంగా ఉంటాయి కాబట్టి అది నిజంగా ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. అలాగే ప్రజలు కూడా మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడే చూసేటువంటి మూడ్లో కూడా లేరు కాబట్టి అది వాంఛనీయం కూడా కాదు అని చెప్తున్నారు. అలాగే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కూడా మనం తట్టుకోవడం కరెక్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అది గమనిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ సతీశన్ వర్గం ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు. కేసీ వేణుగోపాల్ని గనక మీరు కేసీ వేణుగోపాల్ కానివ్వండి, అలాగే 3వ అభ్యర్థి అయిన రమేష్ చెన్నిత్తాలను కానీ మీరు గనక అభ్యర్థులుగా నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా వాయనాడ్ ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క స్థానమో వాయనాడ్ ఏదైతే ఉందో ఆ వాయనాడ్లో ఖచ్చితంగా మీరు గెలవటానికి ఇంకా అవకాశాలు ఉండవు. అక్కడే కాదు, కేరళ యావత్తు కూడా ఏదైనా ఫ్యూచర్ ఎలక్షన్ వచ్చినట్టయితే అక్కడ గెలవడం కష్టం, మా సహకారం ఉండదు, మా వర్గం యొక్క సహకారం ఉండదు అన్నట్టు వాళ్ళు స్పష్టమైన ఒక సందేశం చెప్తున్నారు. ఆ సందేశాన్ని పంపించడం పార్టీని కలవరపెడుతోంది. ఎందువల్ల అంటే ప్రధానమైన అనుచరులు ఉన్నటువంటి సతీశన్ వర్గం చెప్తున్నటువంటి మాటలు కాబట్టి. అలా ఇప్పుడు సతీశన్కు మనం పదవి ఇద్దామా అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ 3వ అభ్యర్థి ఉన్నారు రమేష్ చెన్నిత్తాల్. ఆయన ఉన్న వాళ్ళందరిలో కూడా సౌమ్యుడు, అలాగే లాంగ్ స్టాండింగ్ ఒక అఫిలియేషన్ పార్టీతో ఉన్నటువంటి వారు. మరి ఇంత దీర్ఘమైనటువంటి అసోసియేషన్ ఉండటం, అలాగే నెహ్రూ గాంధీ ఫ్యామిలీతో చాలా సత్సంబంధాలు ఉండటం, అలాగే క్రిటికల్ టైమ్స్లో ఆయన ఈ పార్టీకి ఒక వెన్నుదన్నుగా ఉండటం, ఇవన్నీ ఇంకొకటి ముఖ్యంగా ఆయన నేతృత్వంలోనే ఎంతోమంది ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి పదవిని కూడా ఇంతకుముందు స్వీకరించి ఉండటం, ఇవన్నీ జరుగుతున్నా కూడా రమేష్ చెన్నిత్తాల్ ఏవి పట్టించుకోకుండా తన కర్తవ్యం తాను చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఒక కర్మయోగిగా ఉన్నటువంటి ఆయనకు ఈసారి తప్పక అధిష్టానం అవకాశం ఇవ్వాలి అని వారి వర్గం అడుగుతోంది. మరొకటి చెప్తోంది, ఇప్పటికి కూడా ఎటువంటి ప్రకటన రాకపోయినా కూడా కేసీ వేణుగోపాల్ వర్గం కానివ్వండి, అలాగే సతీశన్ వర్గం కానివ్వండి, బాహాటంగా ఒక రకంగా చెప్పాలి అంటే బాహాబాహి అన్నట్టుగా అవి ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని అక్కడ కల్పిస్తున్నాయి. వైలెంట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాయి, ప్లకార్డ్స్ అక్కడ ప్రదర్శిస్తున్నారు, అలాగే వాళ్ళు ఓకల్గా కూడా వాళ్ళ యొక్క భావాల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక్కోసారి పార్టీ విధించినటువంటి పరిమితిని దాటి కూడా. కానీ రమేష్ చెన్నిత్తాల్ వర్గం మాత్రం మేము ఈనాటికి సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం, కానీ పార్టీ నియమావళిని మేము అతిక్రమించలేదు, అలా అతిక్రమించాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ మాకు ఖచ్చితంగా రమేష్ చెన్నిత్తాల్ వైపే ఈ యొక్క వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటింపజేసేటువంటి ఆలోచన చేయాలి అని వారు కోరుతున్నారు. మరి 3 అంశాలు మనం చూసినప్పుడు ఇటు కేసీ వేణుగోపాల్ కానివ్వండి, అలాగే ఇటు చూసినట్టయితే రమేష్ చెన్నిత్తాల్ కానివ్వండి, అలాగే చూసినట్టయితే సతీశన్ కానివ్వండి, ఈ 3 విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ఎందువల్ల అంటే ఓపెన్గా ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి ఈ వర్గం వాళ్ళు, సతీశన్ వర్గం వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. మాకు కాకపోతే కనుక కేరళలో ఉన్నటువంటి ఫ్యూచర్ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమీకరణాలని బాగా ఆలోచిస్తోంది. అందువల్లే సమయం కూడా పడుతోందని భావిస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా ఇక చాలా త్వరలోనే మనం ఒక ముఖ్యమంత్రి యొక్క అభ్యర్థి పేరు కాంగ్రెస్ చెబుతుందని మనం ఆశిస్తున్నాం. ఎందువల్ల అంటే ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ, ఈ గ్రూప్ డైనమిక్స్ కానివ్వండి, ఈక్వేషన్స్ కానివ్వండి, సోషల్ అండ్ కాస్ట్ ఈక్వేషన్స్, అలాగే మనం చూసినప్పుడు ప్రాంతాల వారీగా రీజనాలిటీస్ అని మనం అంటాం, అలాగే కాన్స్టిట్యూషనల్ వైజ్, అలాగే పీపుల్ వైజ్, ఇవన్నీ చూసి కాంగ్రెస్ ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటుందని మనం ఆశిద్దాం.
త్వరలోనే కేరళలో ఏదైతే ముఖ్యమంత్రి విషయంలో ఏర్పడినటువంటి ఒక ఆ ప్రతిష్టంభన ఏదైతే ఉందో, సందిగ్ధత ఏదైతే ఉందో అది తొలగిపోతుందని మనం ఆశిద్దాం, భావిద్దాం. థ్యాంక్ యూ.